జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త యోహాను సువార్తమానము 6వ అధ్యాయం 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభువుని యేసుక్రీస్తు భూమి మీద శరీరునిగా సంచరించుచున్న దినాలలో ఈ శ్రేష్టమైన వార్తను ప్రకటించినట్లుగా తనను వెంబడిస్తున్న ఇశ్రాయేలులకు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు పరలోకము నుండి వారి పితరులైన ఇశ్రాయేలులు తినినట్లుగా క్షయమైపోయే మన్నాను తినాలి అని ఆశపడ్డారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. నేనే పరలోకము నుండి దిగివచ్చిన నిజమైన ఆహారములను ప్రకటించి, నన్ను తినువాడు, నా రక్తమును త్రాగువాడు ఎన్నడూ మృతి చెందడు, వానికి చావు అనేది ఉండదు, వాడు నిత్య జీవం కలిగిన వాడై ఉంటాడు అని సవాలు విసిరాడు. దేవుని ప్రియులారా, నిజముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం నిజమైన ఆహారం. ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తం నిజమైన పానమునై ఉన్నది. ఆయన మన కొరకు చేసిన ఈ క్రొత్త నిబంధనలో మనము పాలిభాగస్తులమై ఉన్నందుకు మనం ఎంతైనా ధన్యులం. ఆయనని నిరంతరం స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని ప్రియులారా, ఈ రక్త మాంసములను ఎలా తినాలో పరిశుద్ధుడైన పౌలు గారు తన పత్రికలో స్పష్టంగా తెలియచేశాడు. మనల్ని మనం పరీక్షించుకొని దేవుని వలన కృపను పొంది దానికి తగిన యోగ్యులమా కాదని మనము పరిశీలించుకుని దానిలో చేవేయాలి. అలా చేస్తేనే మనము రోగులుగా, బలహీనులుగా, అపరాధులుగా, మృతి చెందేవారిగా ఉండక దాని వలన దీవెనలు, ఆశీర్వాదాలను పొందే వ్యక్తులు ఉంటాం. వీళ్ళారా, నిజమైన ఆహారమై ఉన్న యేసయ్య శరీరాన్ని, నిజమైన పానీయమై ఉన్న యేసయ్య రక్తాన్ని మనం పానం చేస్తే మన జీవితంలో కలిగే కొన్ని ఆశీర్వాదాలు, దీవెనలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు రక్తమును పానం చేసినప్పుడు ఆ రక్తం మనలోనికి ప్రవేశించి మన అణువణువులున్న ప్రతి మలినతను, ప్రతి పాపమును, ప్రతి చేదును కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. అది యేసు రక్తానికున్న ఉన్నతమైన శక్తి. రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, భక్తుడైన అబ్రహాము గారిని మెల్కీషెదెకును యాజకుడు ఎదురుపడి ఆయనను దీవించి ఆయనకి రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చి ఆ తరువాత అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లుగా మెల్కీషెదెకు గారు అబ్రహాము గారిని దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసయ్య శరీరం రక్తాన్ని పానం చేసిన తర్వాత దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ దీవెన ఆశీర్వాదం మనం తరతరాలు అనుభవించినట్లుగా ప్రభు చేస్తాడు. మూడవదిగా, ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతతి అంతయు నశించిపోయి ఇశ్రాయేలుల ప్రథమ సంతతి మాత్రం కాపాడబట్టని గల కారణం గొర్రెపిల్ల రక్తం ప్రతి ఇశ్రాయేలు గుమ్మములకు పూయబడటం వలనే. దాని వలన మాత్రమే వారు కాపాడబడినట్లుగా సంహారకుడు ఇశ్రాయేలు గుమ్మమును లోనికి ప్రవేశించకుండా బయట నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా క్రీస్తు యేసు రక్తం మన పానం చేయటం వలన దుష్టుని యొక్క ఆ బలహీనతలు కానీ, శరీర సంబంధమైన రోగాలు కానీ, ఎటువంటి దుష్టుని కార్యాలు కానీ మన వెంట రాకోకుండా ఓ శ్రేష్టమైన కాపుదల, శ్రేష్టమైన కంచె, దేవుని యొక్క కాపుదల మనకుంటుంది అని చెప్పడం సందేహమేమీ కూడా లేదు. నాలుగవదిగా, దేవుని ప్రియులారా, ఈ యెరికో పట్టణములో ఉంటున్న ఆ యొక్క రాహాబు అని వేసే తన కుటుంబం అంతయు రక్షించబట్టని గల కారణం ఆవిడ కిటికీకి ఎర్రని దారం కట్టడం వలనే. ఆ ఎర్రని దారం యెరికో పట్టణస్థులతో ఆవిడ నశించిపోకుండా రక్షించబట్టడానికి సహాయపడింది. మనము మన ఇంటి వారందరూ రక్షించబడాలంటే, కాపాడబడాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే. దానిని పానం చేస్తే నిశ్చయముగా మనం ఉగ్రతలో ఉండి, తీర్పులో ఉండి రక్షించబడి కాపాడబడతాం. ఐదో విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యేసుక్రీస్తు ఇలాగంటున్నాడు, ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తమును తాగుతారో వాని యందు నేనును, నా యందు వాడును ఉంటామంటున్నాడు. ప్రియులారా, మనం ఎప్పుడైతే రేపు ప్రభు బలలో చేయవేస్తుండగా ఈ దినం యేసయ్య రక్తాన్ని, మాంసాన్ని మనం భుజిస్తూ పానం చేస్తుండగా మన యందు సాక్షాత్తు క్రీస్తు యేసు ఉంటాడు, మనం ఆయన యందు ఉంటాము. అంత మాత్రమే కాదు, ఈ రక్త మాంసాలలో పాలు పొంది దానిని భుజించేవారు నిత్య జీవం కలిగిన వారై ఉంటారు అని అంటున్నాడు. ప్రియులారా, ఇక ఎన్నడూ మరణం ఉండదు. మన్నా తిన్న వారు మరణించారు, కానీ క్రీస్తు రక్త మాంసంలో పాలు పొందిన మనం ఎన్నడూ మరణించకుండా నిత్యము జీవించే కృప ఈ రక్త మాంసం వలన మనకు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తే యేసుక్రీస్తు ఇలాగ అంటున్నాడు, నా తండ్రి ఎలాగైతే నిత్యము జీవించువాడై ఉన్నాడో, తండ్రి మూలంగా నేను ఎలా జీవిస్తున్నాను అలాగే నా రక్తాన్ని పానం చేస్తూ నా శరీరాన్ని భుజించేవాడు నా మూలముగా జీవించున్నట్టున్నాడు. ఈ శరీరములో ప్రభువా, ప్రియులారా, మనము జీవిస్తున్న జీవితం మన సంబంధమైన జీవితంగా ఉండకూడదు. ప్రభు మనలో ఉండి జీవించాలంటే మనం తప్పనిసరిగా ఆయన రక్త మాంసంలో పాలు పొందాలి. ఈ 7 ఆశీర్వాదాలు ఈ ప్రభు బలులు చేయి వేసి వారికి నిత్యముగా ప్రభు అనుగ్రహించి ఆయన మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన.
సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రం. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వినిన వారందరినీ మీరు దీవించండి. ఈ రక్తమాంసములలో పాలు పొందుట వలన కలిగి దీవెన దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.